హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్ అండి. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. ఎవ్రీ సండే మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటాం కదా. సో లాస్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ ఉండే, సో అదే కంటిన్యూషన్ చేసింది ఈ వీక్ కూడా. సో ఈ వీక్ న్యూ హైస్ 24,400 వరకు నిఫ్టీ వెళ్ళింది. అండ్ ప్రీవియస్ వీక్ ఒక హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. స్టిల్ ఇంకా కూడా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నిఫ్టీలో పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూషన్లోనే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూషన్లో ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో వీక్లీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు మార్కెట్ లోస్ అండ్ హైస్ ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు, ఎందుకంటే టాప్లో మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ 53,357 ఇంపార్టెంట్ లెవెల్ ఆల్ టైమ్ హైస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ దగ్గర వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ వీక్ ఒక హై అండ్ ఈ వీక్ ఒక హై ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్, నోట్ చేసుకోండి ఈ లెవెల్. సో ఆల్ టైమ్ హైస్ని. అండ్ ఇక్కడ లో చూసినట్టయితే ఈ లో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ దోజీ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది ఈ పాయింట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే వీక్లీ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ప్రీవియస్ వీక్ ఒక ట్రెండ్ ఏదైతే ప్రీవియస్లో ఉన్న ట్రెండ్ని ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లో బ్రేక్ అయింది అనుకోండి, వీక్లీ క్యాండిల్ లో బ్రేక్ అవుతే మార్కెట్ రివర్సల్ సైన్ చూపిస్తుంది అనమాట. సో లోస్ అండ్ హైస్ ఇంపార్టెంట్, ఇక్కడ హై అండ్ లో ఇంపార్టెంట్. సో లో వచ్చేసి 51,996 ఉంది. ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్గా 52,000 అనుకోండి. సో రౌండ్ ఫిగర్ 52,000 లెవెల్ కింద మార్కెట్ వీక్లీ క్యాండిల్లో ఉంటే అప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. లేదా హై బ్రేక్ అయింది అనుకోండి, ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ అనుకుంటున్నాను. అండ్ మార్కెట్ అనేది 53,357 పైన మార్కెట్ ఉందనుకోండి వీక్లీలో ప్రైస్ కనుక ఉంటే. సో వీక్లీలో ప్రైస్ కనుక బ్రేక్అవుట్ అయితే ఇంకా ట్రెండ్ ఫర్దర్ వీక్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్యాంక్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్దాం వీక్లీ, దాని తర్వాత షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం మనం. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీకి వస్తాను. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీలో ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన అయితే అంటే క్లోజింగ్ ప్రైస్ కైనా మార్కెట్ క్లోజ్ చేసింది. హైస్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది కానీ క్లోజ్ చేయలేదు. ఏదైతే హై ఉందో ఆ హై పైన మార్కెట్లో క్లోజింగ్ అవ్వలేదు. ప్రీవియస్ వీక్ ఒక హై పైన క్లోజింగ్ అవ్వలేదు. సో కాకపోతే హయ్యర్ హై అయితే వేసింది. సో ఇక్కడ మార్కెట్ ఈ న్యూ హై మనకి 24,446 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. డౌన్ సైడ్లో లో వచ్చేసి 23,361 ఇంపార్టెంట్ లో. అండ్ ఇక్కడ అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ చేయకూడదు. ఒకవేళ లో బ్రేక్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది క్లియర్లీ స్ట్రక్చర్ అనేది స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లోసే కనిపిస్తున్నాయి కాబట్టి అప్పర్ సైడ్లో ఉంది కాబట్టి ట్రెండ్ ఇంకా కూడా పాజిటివ్ ట్రెండ్తోనే ఉంది ఫిన్ నిఫ్టీ. ఓకేనా. అండ్ అదే విధంగా సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా చూసుకుందాం, దాని తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో నిఫ్టీ ఐటీ పెట్టాను. సో నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది నిఫ్టీ ఐటీలో. సో లాస్ట్ ప్రీవియస్ డేస్ కింద కూడా నేను వీడియో కూడా చేసి చెప్పాను నిఫ్టీ ఐటీ రిగార్డింగ్. నిఫ్టీ ఐటీలో నేను షార్ట్ వీడియో కూడా చెప్పాను ఈ లెవెల్స్లో. సో మార్కెట్స్ అనేది స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్తో సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఐటీ ఫర్దర్గా ఈ లెవెల్స్ వరకు కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి, లైక్ 38,000 అండ్ 38,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని కూడా చెప్పాను. సో నిఫ్టీ ఐటీలో ఆపర్చునిటీ ఉంది అండ్ మీరు నిఫ్టీ ఐటీ స్టాక్స్ని టార్గెట్ చేయొచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. సో నిఫ్టీ ఐటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుండాలి. సో ఈ లెవెల్స్ నుంచి మనం చూసుకున్నా సరే 14 to 15% అయితే రిటర్న్స్ ఇచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఐటీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి మార్కెట్ అనేది ఇక్కడ రీచ్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీక్
ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ మధ్యలోనే ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ దట్ టు రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఒకవేళ నిఫ్టీ ఐటీ ఇక్కడ నుంచి హైస్ బ్రేక్ చేసింది అనుకోండి అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉంటే రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదే ఈ రివర్సల్ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో అండ్ ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా నిఫ్టీ ఐటీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ ఐటీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఐటీ మనకి నిఫ్టీ ఐటీ నిఫ్టీ బ్యాంక్ కానీ నిఫ్టీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ నిఫ్టీ ఐటీ వీక్గా ఉందనుకోండి అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా వీక్గా ఉందనుకోండి, రెండు వీక్గా ఉంటే సో నిఫ్టీలో కూడా కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో నిఫ్టీ ఐటీ యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చిందో సో ఇక్కడ నుంచి మార్కెట్లో ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వాలంటే ఈ వీక్ ఒక హైస్ బ్రేక్ చేయాలి. హైస్ బ్రేక్ చేస్తే ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి వెళ్తుంది నిఫ్టీ ఐటీ. ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఈవెన్ ఇది నిఫ్టీ 50లో కూడా మనం ఇంపాక్ట్ ఉన్నది ఉంటుంది అనమాట. సో నిఫ్టీ ఐటీ యాజ్ ఆఫ్ నో మనకి ఇలా కనిపిస్తుంది. సో రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్ నిఫ్టీ ఐటీలో. అండ్ సెన్సెక్స్కి వచ్చేద్దాం. చాలా వరకు లాస్ట్ వీడియోలో కూడా అడిగారు సండే సెన్సెక్స్ అనాలిసిస్ కవర్ చేయలేదని చెప్పి. సో ఇక్కడ సెన్సెక్స్ కూడా కవర్ చేస్తాను. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది. సో పేషెన్స్గా ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డీటెయిల్ వీడియో చేసుకుంటున్నాం మనం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీలో సెన్సెక్స్లో మార్కెట్ అనేది ప్రీవియస్ వీక్ ఒక లోస్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. మనకి సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. డైలీ టైం ఫ్రేమ్లో పెట్టాను నేను. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకొని దాని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో స్టిల్ బుల్లిష్ ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ మనం చూసినట్టయితే ప్రీవియస్ ఏదైతే మనకి క్యాండిల్స్ ఉన్నాయో ఆ క్యాండిల్స్ ఏదైతే హై ఉందో దానిపైన క్లోజ్ చేసింది. ఏదైతే మనకి ప్రీవియస్ వీక్ ఒక హైస్ ఉన్నాయో దానిపైన ఉంది అండ్ క్లోజింగ్ పాయింట్ పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ స్ట్రాంగ్లీ బులిష్ అనేది సెన్సెక్స్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ చార్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ కానీ సెన్సెక్స్ చార్ట్ కానీ సిమిలర్ ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో సెన్సెక్స్ కూడా క్లియర్ పాజిటివ్ ఉంది అండ్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ కూడా మనం కవర్ చేద్దాం. సో మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. సో లాస్ట్ వీక్ ఒక హైస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసి క్లోజ్ చేసింది, స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో మిడ్ క్యాప్ కూడా. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50కి వద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ నుంచి అన్నీ కవర్ చేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీ 50ది. సో నిఫ్టీ 50 మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది నెక్స్ట్ మార్కెట్ ఎలా మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో ఈ పాయింట్లో చూడండి, నిఫ్టీ వచ్చేసి నిన్న మార్కెట్ అనేది లోస్ బ్రేక్ చేసింది. సో నిన్న ఏదైతే ప్రీవియస్ వీక్ ఒక 2 days ఒక లోస్ బ్రేక్ చేసింది. 24,300 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండే ప్రీవియస్ డే అండ్ ఫ్రైడేకి ముందు. సో మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ 24,200 లెవెల్ దగ్గరికి వచ్చింది, టెస్ట్ చేసింది లెవెల్ని. కాకపోతే ఈ లెవెల్ కింద మార్కెట్ అనేది కంటిన్యూషన్ అవ్వలేదు. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ 24,200 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. దాని కింద మార్కెట్ ఏదైతే లో ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ లో. సో అది బ్రేక్ చేయకూడదు. ఒకవేళ బ్రేక్ చేస్తే అప్పుడే మనం ప్యానిక్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫర్దర్గా. అంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడు వస్తుందంటే ఈ 2 lows బ్రేక్ అవుతేనే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది ఫర్దర్గా నిఫ్టీలో. ఇది క్లియర్గా పెట్టుకోండి. అండ్ ఇక్కడ మార్కెట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనకి ఈ పాయింట్లో 24,300 పాయింట్లో ప్రీవియస్లీ ఈ 3 క్యాండిల్స్ని మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఒక క్యాండిల్ ఒక హైస్ అదే పాయింట్లో ఉంది, ఈ సెకండ్ క్యాండిల్ ఒక లో అదే పాయింట్లో ఉంది, ఇప్పుడు ఒక థర్డ్ క్యాండిల్ ఒక హై ఈ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఈ లెవెల్ పైన మార్కెట్లో క్లోజ్ అయింది. ఇది అల్టిమేట్లీ మార్కెట్ అనేది ఈ పాయింట్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ కూడా 24,200ని సపోర్ట్ తీసుకున్నట్టు క్లియర్లీ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో సిమిలర్ ప్యాటర్న్ ప్రీవియస్ మీకు హిస్టరీ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఈ 2 క్యాండిల్స్ని చూడండి అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఒక క్యాండిల్స్ పర్ఫార్మెన్స్ చూడండి. మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ కూడా అలాగే బిహేవ్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది అరౌండ్ 23,450 or 500 దగ్గరలో ఈ పాయింట్లో
క్లోజ్ చేసింది అండ్ సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇవాళ ఏదైతే హై ఉన్నానో ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ కనుక ఉంటే అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైస్ లైక్ 24,400 లెవెల్ ఆర్ 420 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ ట్రెండ్ ఇంకా కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ సిమిలర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ చూడండి, ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ చూడండి, సేమ్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ బిహేవియర్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ యాక్షన్ బిహేవియర్ ఉంది హిస్టరీ ప్రకారం. సో రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ వ్యూ అనేది బుల్లిష్ సైడే ఉంచండి. స్టిల్ ఇంకా కూడా ఎటువంటి నెగిటివ్ అయితే కనిపించట్లేదు. నిఫ్టీ 50లో నెగిటివ్ నిఫ్టీ 50 24,300 200 కింద మార్కెట్లో ఉండే 24,300 బ్రేక్ అయిన తర్వాత మనకి డౌన్ సైడ్లో వచ్చింది అండ్ ప్రాఫిట్ బుకింగ్. కాకపోతే ఇక్కడ బయర్స్ 24,200 నుంచి రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. 24,300 అండ్ దీని కింద ఉన్న లోస్ కింద వస్తేనే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ వ్యూ వచ్చేసి మనం పాజిటివ్లోనే ఉంచుదాం అండ్ మార్కెట్ ఏ డిప్ వచ్చినా సరే మార్కెట్లో అప్ సైడే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ పైన ఉంటేనైతే ఇంకా క్లియర్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టు అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే అండ్ ఈ మధ్యలో ఉంటే కొద్దిగా మార్కెట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యలో ఉంటే ఈ లెవెల్స్ పైన ఏదైతే ఫ్రైడే రోజున్న క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ డే మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూస్లీ ఫాలో అయింది అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. సేమ్ ఇక్కడ కూడా అదే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం, బట్ ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ మనకు ఫాలో అవుతుందో ఇది కూడా మనకి ఇక్కడ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో హిస్టరీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నిఫ్టీ 50 యాజ్ ఆఫ్ నో పాజిటివ్ కనిపిస్తుంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో 24,300 అండ్ 24,200 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రెండు లెవెల్ సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఇప్పుడే షార్టర్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎందుకు పెట్టాను సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 24,400 లెవెల్ నుంచి మీరు చూసినట్టయితే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోని మార్కెట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసి వచ్చింది డౌన్ సైడ్ అండ్ ఇక్కడ గ్యాప్ డౌన్ కూడా మార్కెట్లో గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. కాకపోతే ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర 24,200 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయింది. కాకపోతే ఈ లెవెల్ని హోల్డ్ చేసి మార్కెట్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ అయింది లెవెల్ కింద అండ్ దానిపైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 24,300 లెవెల్ని రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సెకండ్ హాఫ్లో మార్కెట్లో అనేది డౌన్ సైడ్ మూవ్ వచ్చి అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. 3 PMకి మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ క్యాండిల్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంత పెద్ద మూమెంటం రావడానికి కూడా రీజన్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో ఇక్కడ ఈ లెవెల్స్లో సెల్లర్స్ అనే వాళ్ళు కూర్చొని ఉంటారు అండ్ ఇక్కడ నుంచి షార్ట్ ప్లాన్ చేస్తుంటే సో ఈ లెవెల్స్లో స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మార్కెట్స్ ఈ స్పైక్ తీసుకుందో ఇక్కడ స్టాప్ లాసెస్ హంట్ అవ్వడంతో ఈ బిగ్ స్పైక్ అనేది వచ్చింది. ఈవెన్ సేమ్ సెన్సెక్స్లో కూడా అంతే. సో ఎక్స్పైరీ టైంలో ఇక్కడ నుంచి అయితే డౌన్ సైడ్లో ట్రెండ్ ఉంటే సో ఇక్కడ నుంచి షార్ట్ ప్లాన్ చేసిన వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఇది హంట్ చేసిందో ఇంకా ఎక్కువ మూమెంటం స్టాప్ లాసెస్ హంట్ అయినాయి కాబట్టి ఇక్కడ స్పైక్ అనేది వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో మీరు అబ్జర్వ్ చేసినట్టే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ రెసిస్టెన్స్ కూడా ఉంది ఇక్కడ నిఫ్టీలో అండ్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో అండ్ 24,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,200 సపోర్ట్. సో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ ఈ 2 లోస్ అనేది బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనం డౌన్ సైడ్ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు దీని కింద. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి 24,250 కానీ ఆర్ఎల్స్ 24,300 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 24,250 అండ్ 24,300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఈ హైస్ బ్రేక్ అవుతే కూడా మార్కెట్ అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ కింద మనం సిఈ సైడ్లో ఉండొచ్చు అండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కానీ అండ్ ఏదైతే సపోర్ట్ కానీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో వెరీ క్లియర్లీ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది, సో పేషెన్స్గా ఉండండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పి మీరు
ఎగ్జిట్ అవ్వకండి. సో వీడియో కొద్దిగా మనం డీప్గా అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నాకు బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్ ఒక లో అండ్ ఇప్పుడున్న హై ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ ఇంకా కూడా మార్కెట్ అనేది అప్ సైడ్లో తీయలేదు. సో ఇది రెసిస్టెన్స్ పాయింటే 52,872 ఆర్ 52,900 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ అప్పర్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ ఏతున్నాయో 53,000 53,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్, దానిపైన ఈ పాయింట్ కూడా రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 52,200 సపోర్ట్ లెవెల్, 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే ఒక బేరిష్ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో మార్కెట్ అనేది రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది సెల్లర్స్కి. ఇక్కడ డౌన్ సైడ్లో 52,000 లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 53,500 ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఆప్షన్ సెల్లర్స్కి. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు మార్కెట్ ఈ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ ఇదే మధ్యలో రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ సింపుల్ మనం ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. అండ్ ఎప్పుడైతే మార్కెట్స్ ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తుందో ఇక్కడ కొద్దిగా పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి, బికాస్ ఇక్కడనే దగ్గరలో సపోర్ట్ ఉంది 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ కింద మార్కెట్ వస్తే అప్పుడు కొద్దిగా ఇంకా సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ప్యానిక్ సెల్లింగ్ టువర్డ్స్ 51,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ 52,000 ఆర్ 51,900 బ్రేక్ అవుతాయి. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ అట్లీస్ట్ 52,872 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ పైకి వెళ్తే అప్పుడు మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు నేను షార్టర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉండడానికి. సో 15 minutes టైం ఫ్రేమ్ మీరు చూసుకున్నట్టయితే సో మార్కెట్ అనేది ఈ పాయింట్లో అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 53,500 లెవెల్ దగ్గర 200 లెవెల్ దగ్గర కానీ రెసిస్టెన్స్ ఉంది. అండ్ స్ట్రక్చర్ కూడా లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోనే మార్కెట్ ఉంది. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం కూడా ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకి ప్రీవియస్ మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 52,900-800 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఇదే రేంజ్లో మార్కెట్ ఉంది. అండ్ క్లోజింగ్ టైంలో 3 PM మార్కెట్ అనేది ఒక స్పైక్ ఇచ్చింది. బట్ దాని తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన కంటిన్యూషన్ అవ్వలేదు. సో మార్కెట్ ఒకవేళ పాజిటివ్ వెళ్ళాలనుకోండి బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 52,800 ఆర్ 900 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం సి సైడ్లో ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అండ్ 52,900 పైన సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి బికాస్ రెసిస్టెన్సెస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది ఈ పాయింట్లో. అండ్ డౌన్ సైడ్లో 52,200 అండ్ 52,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. నా వ్యూ అయితే 52,000 లెవెల్ కిందికి వస్తేనే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ హోల్డ్ చేసిన లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ కిందికి వస్తేనే ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే ఆప్షన్ బయర్స్కి మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఎందుకంటే మనం చూసాం హయ్యర్ టైం ఫ్రేమ్లో రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్ ఇదే రేంజ్లో టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో 52,200 అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, దీని కింద వస్తే మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. 52,800 పైన కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి వస్తాను. ఫిన్ నిఫ్టీ కూడా చెప్పుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీ లాగానే. అండ్ ఫిన్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ పెట్టినా సరే ఫిన్ నిఫ్టీ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఒక లోస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. అండ్ 2 days ఒక క్యాండిల్ లోస్ బ్రేక్ చేసింది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగిన హై ఉంది, ఆ లెవెల్ కింద ఉంది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ కూడా ఉంది. సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ దోజీ క్యాండిల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ క్యాండిల్ అది. సో
ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది ఈ లెవెల్లో, అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్ అనేది స్టక్ అయి ఉంది. 23,350 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 23,750 ఆర్ 800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో ఉంటే నో ట్రేడ్ జోన్ ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ ఈ లెవెల్ కింద 23,350 కింద ఉంటే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్తే ఈ 2 క్యాండిల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్లీకి యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ 23,800 పైన సిఈ సైడ్లో ట్రేడ్ ట్రై చేయొచ్చు ఈ లెవెల్ పైన. అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్ పైన. ఓకేనా, సో ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ రేపు మిడ్ క్యాప్ అండ్ బ్యాంకెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ రెండు కవర్ చేద్దాం. సో మిడ్ క్యాప్కి వస్తాను. సో మిడ్ క్యాప్ వచ్చేసి యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ మిడ్ క్యాప్ అనేది స్ట్రాంగ్లీ పాజిటివే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సిఈ సైడ్లోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. సో ఇంట్రాడేలో డిప్ వస్తే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉందో అది సపోర్ట్ లెవెల్ 12,400 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కింద 12,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో 12,400 లెవెల్ దగ్గర ఒకవేళ మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ డే హైస్ బ్రేక్ అవుతాయి కూడా దానిపైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. అండ్ బ్యాంకెక్స్కి వద్దాం. సో మిడ్ క్యాప్లో బ్యాంకెక్స్లో లిక్విడిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో అందుకోసం ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను. అండ్ బ్యాంకెక్స్ వచ్చేసరికి బ్యాంకెక్స్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ రిప్లికా అనమాట. సో బ్యాంకెక్స్ని మనం సపరేట్గా కూడా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉంటుందో బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ని ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే బ్యాంకెక్స్ పాజిటివ్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉంటే బ్యాంకెక్స్ కూడా నెగిటివ్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. సో మనము బ్యాంకెక్స్ చూసినట్టయితే 60,000 లెవెల్ దగ్గరలో బ్యాంకెక్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ మధ్యలో ఉంది కాబట్టి నాట్ ప్రిఫరబుల్, నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఈ మధ్యలో రేంజ్ క్రియేట్ చేసే ఉంది, సైడ్ వేస్లో ఉంది ఇక్కడ మార్కెట్ అనేది. సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ అనేది వెళ్ళాలి. సో ఈ లెవెల్స్ పైన ఉంటే కొద్దిగా అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంకెక్స్ని. అండ్ డౌన్ సైడ్లో లో బ్రేక్ అవ్వాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ డబుల్ బాటమ్ ఉంది. సో ఈ లోస్ తీస్తే మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే అప్పుడు మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. ఓకేనా, సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే బ్యాంకెక్స్ని అవాయిడ్ చేయండి. ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఫోకస్ చేస్తే ఎనఫ్. సో అనవసరంగా దీనిలోకి వచ్చి మీరు హీరో ట్రై చేసి ఏదైనా ట్రై చేసి ట్రాప్ అవ్వకండి. ఓకేనా, సో ఇది నా సజెషన్, డిపెండ్స్ మీ మీద ఉంటుంది. ఓకేనా, అండ్ అదే విధంగా నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ మనకి 24,300 లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 28,000 ఉంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర 74,000 ఉంది. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే కొద్దిగా సపోర్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది. 24,000 లెవెల్ దగ్గర 70,000 అండ్ 24,200 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. సో పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మంచిగా యాడ్ అయింది కాబట్టి సపోర్ట్ అనేది యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే మనకు కనిపిస్తుంది. బట్ రెసిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 66,000, 86,000 మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఉన్న ప్రైస్ అనేది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాజ్ పర్ కాల్ రైటర్స్ 24,600, 24,700, 800 లెవెల్ దగ్గర యాడ్ చేశారంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అండ్ స్కోప్ కూడా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది యాజ్ పర్ డేటా పరంగా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 52,500 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 79,000 ఉంది. 52,700 లెవెల్ దగ్గర 54,000. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కొద్దిగా ఎక్కువగా యాడ్ అయింది కాల్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డేటా వీక్గా కనిపిస్తుంది. అండ్ అది మనకి నిఫ్టీ డేటా సపోర్ట్ అంటే పాజిటివ్గా అనిపిస్తుంది. సో 52,000 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సపోర్ట్ తక్కువగా అండ్ ఇక్కడ మైనస్లో అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ పుట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉంది అండ్ ఈవెన్ ఇక్కడ అన్వైండ్ కూడా అవుతున్నట్టు కనిపిస్తుంది. పుట్ సైడ్ కొద్దిగా డేటా అనేది నెగిటివ్లో ఉంది. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. నిఫ్టీలో మనం చూసినట్టయితే సపోర్ట్ ఉంది. సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ డేటా నెగిటివ్ ఉంది, నిఫ్టీ డేటా పాజిటివ్ ఉంది. ఓకేనా, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి ఫ్రైడే డౌ జోన్స్ వచ్చేసి 67 పాయింట్స్
67 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 30 పాయింట్స్, నాస్డాక్ 164. యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ టు ఫ్లాట్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ ఫ్లాట్లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో ఓన్లీ హ్యాంగ్సాంగ్ ఒకటి 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్ ఒకటి కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే ఫ్లాటే ఉన్నట్టు అనుకోవచ్చు మనం. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇవి. సో మన మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయితే సో ఇక్కడ నేను లెవెల్స్ అనేటివి అండ్ అదేవిధంగా ట్రెండ్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. షార్ట్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.